తెలంగాణ అది ఒక చరిత్ర. ప్రపంచ విప్లవోద్యమాల చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన సాయుధ రైతాంగ పోరాట చరిత్ర తెలంగాణ. ఈ నేల మట్టి మనుషుల్ని మహావీరులుగా మలిచింది, సామాన్యుల్ని సాయుధ విప్లవకారులుగా తీర్చిదిద్దింది. నిజాం రాచరిక వ్యవస్థకు, దానికి పునాదిగా ఉన్న ఫ్యూడల్ భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఒక మహాప్రవాహమై సాగింది గాథ. అవి చీకటి రోజులు. గ్రామాల్లో దేశ్ముఖులు, దేశపాండేలదే సర్వం పెత్తనం. నవాబు ప్రసాదంగా దొరలు, జాగీర్దారులు విశేషమైన అధికారాలతో రెచ్చిపోయేవారు. తరాల పీడనకు, భయంకర దాష్టీకాలకు, అమానుష నియంతృత్వ పోకడలకు నిజాం పాలన పెట్టింది పేరు. మరోవైపు రాక్షసత్వం రాసిపోసినట్టున్న కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకారుల బీభత్స దమన కాండ. తెలంగాణ నలిగిపోయింది. ఈ దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా కుల, మత, వర్గభేదాలకు అతీతంగా జనసామాన్యంలో రాజుకున్న తీవ్ర నిరసన అగ్నికణమై విముక్తి ఉద్యమంగా ప్రజ్వరిల్లింది. ఈ మహోజ్వల పోరాటాన్ని కదం తొక్కించడంలో కమ్యూనిస్టుల పాత్ర అనుపమానం. 4000 మంది వీరుల రక్తతర్పణతో ఎరుపెక్కిన తెలంగాణ అంతిమంగా నిజాం మెడలు వంచింది. దేశవ్యాపితంగా భూ సంస్కరణలనే ప్రధానమైన ఎజెండాగా చర్చకు తీసుకొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే భారత విప్లవానికి ఒక నమూనాగా నిలిచింది. దేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలను విశేషంగా ప్రభావితం చేసిన ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మట్టిలో నుండి మాణిక్యాలను సృష్టించింది. సామాన్య ప్రజల నుండే ప్రజాకవులని, కళాకారులని, మహానాయకులను సృష్టించింది. ఈ మహోజ్వల ఇతిహాసంలో ఒక విశిష్టమైన అధ్యాయం ప్రజానాట్య మండలి. పాటై, ఆటై, పోరాటాల బాటై ప్రజలను ఉత్సాహపరిచింది, ఉర్రూతలూపింది, ఉద్యమింపజేసింది. నాటి సాయుధ పోరాటానికి విశాల మద్దతు కూడగట్టేందుకు, విస్తృతంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లేందుకు చారిత్రాత్మక మాభూమి నాటకాన్ని అందించిన ప్రజానాట్య మండలి ఆ పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకొని నేటి సాయుధ పోరాట స్వర్ణోత్సవాల నేపథ్యంలో ఈ వీర తెలంగాణను రూపొందించింది. నాటి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు గత పుష్కర కాలంగా ప్రజల మధ్యన ఆ వీరగాథను గానం చేస్తూనే ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి రేఖామాత్ర చిత్రణ మా ఈ వీర తెలంగాణ. చూడండి, అదిగో పిలుస్తోంది, అదిగో పిలుస్తోంది మన వీర తెలంగాణ. వీరులెందరో నేల కొరిగిన పోరు తెలంగాణ. అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ రన్న. అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ రన్న. వీరులెందరో నేల కొరిగిన పోరు తెలంగాణ రన్న. వీరులెందరో నేల కొరిగిన పోరు తెలంగాణ రన్న. అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ రన్న. అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ రన్న. వీరులెందరో నేల కొరిగిన పోరు తెలంగాణ రన్న. వీరులెందరో నేల కొరిగిన పోరు తెలంగాణ రన్న. వీర తెలంగాణ రన్న. పోరు తెలంగాణ రన్న. పోరు తెలంగాణ రన్న. వీర తెలంగాణ రన్న. తెల్లవారింది, బ్రతుకు నావా బయలుదేరింది. తెల్లవారింది, బ్రతుకు నావా బయలుదేరింది. వేదనలు అనువనువు నిండగా బ్రతుకు నీటిని వెక్కిరించగా పడవ ఒకటి బయలుదేరింది. పడవ ఒకటి బయలుదేరింది. పడవ ఒకటి బయలుదేరింది. పడవ ఒకటి బయలుదేరింది. నగరే నగ నగరే నగరే
ఈయనోళ్ళెవరు? ఆడోళ్ళక్, మగోళ్ళక్, అటుగానోళ్ళక్, ఇటుగానోళ్ళక్ నేను చెప్పేది ఏంటంటే మన ఊరు దొరగారి పొలం పని అయిపోయేదాకా ఎవరు సొంత పనులకు పోకుండా అందరూ దొరారి పనిలోకి రావాలా. నగరే నగా నగారే నగరే నగా నగారే నగరే నగా నగారే రేయ్, దొరగారు వస్తున్న త్వరగా పరిగానియండి రా. ఉయ్యాల 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 ఓ రామ ఉయ్యాల 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 ఎడదీసి వరి బొక్క ఉయ్యాల ఎడమేమో నాటండి ఉయ్యాల 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 ఓ రామ ఉయ్యాల కాదనక వందనక ఉయ్యాల పాటుపడిన మంది ఉయ్యాల 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 ఓ రామ ఉయ్యాల మన దొర పని చేసి ఉయ్యాల మనకి నామిస్తాడు ఉయ్యాల 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 ఓ రామ ఉయ్యాల ఆ ఊరి దొరగారు ఉయ్యాల 2 రూపాయలు ఇస్తే ఉయ్యాల 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 ఓ రామ ఉయ్యాల మన ఊరి మన దొర ఉయ్యాల 3 రూపాయలు ఇస్తాడు ఉయ్యాల 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 ఓ రామ ఉయ్యాల ఆపండ. ఏంది పని చేసినందుకు పైసలు ఇవ్వాలనే? అది 3 రూపాయలనే? ఏయ్, జీవితాంతం మాకు వెట్టి చేయాలి తప్ప కూలి అడగద్దు, ఎదురు తిరగద్దు. అర్థమైందానే? రేయ్, కానీ అంటారా నా కొడుకల్లారా? నరే నన్నరే నన్నరే రో నరే నన్నరే నన్నరే నా నరే నన్నరే నన్నరే రో నరే నన్నరే నన్నరే నా నరే నన్నరే నన్నరే రో నరే నన్నరే నన్నరే నా దొరెలాగో పని చూసి మెచ్చుకోడు, కూలి ఇవ్వడు. కనీసం పాడుతోనైనా మెప్పిస్తే ఎంతో అంతో ఇస్తాడనుకున్నా. వెట్టి చాకిరి బ్రతుకులు గట్టుకెక్కేదెన్నడో వెట్టి చాకిరి బ్రతుకులు గట్టుకెక్కేదెన్నడో గట్టుకెక్కేదెన్నడో ఉషా యాదమ్మ, ఎల్లిని మలిని తీసుకొని దొరసారి గడిలో పనుందంట పొండ్రి. శంకర్ గా ఆ ఎల్లిగాని పుల్లిగాని తీసుకొని ఎడ్లకి మేత పెట్టండి పొండ్రి. రాములుగా ఆ ఎంకటి గాడిని సోన గాడిని తీసుకొని కళ్ళం తేట కూర్చుండి పొండ్రి. వెట్టి చాకిరి ప్రజల బ్రతుకుకే ఉరి ప్రజల బ్రతుకుకే ఉరి. అయ్యా అయ్యా నమస్కారం. నమస్కారం. అర్జెంట్ పనుందని పిలిచారట, తినడం మానేసి వచ్చా. అసలు విషయం ఏంటి? ఏముంది కారణం? నువ్వు చెప్పినావు చూడు, శిస్తు గట్టర్లం నీ కొడుకులందరినీ లాక్కురమని మన ఎల్లిగాన్ని మల్లిగాని పంపినా. భలే మంచి పని చేశారండి. పన్నులు కట్టుండ్రో అంటే రుబాబు చేపట్టి పసిముండా కొడుకులు. అర్థం కాలే, జర సంజేటట్టు చెప్పు. అదేనండి, ఆ ధర్మపురం రైతు రావడుందా, అప్పు తీసుకోవడం కట్ట కట్ట తీసుకొని పైన కట్రా అంటే రుబాబు చేయబట్టే. అయితే నా కొడుకుల సంగతి ఏందో చూద్దాం. రేయ్, ధర్మాపురం బావాలే, కచ్చడం రెడీ చెయ్యి. ఏమిరా శిస్తు కట్టమంటే నకరాలు చేస్తున్నావు? తాగడానికి కుక్కడ గంజి నీళ్ళు కూడా లేదు, ఇక శిస్తేడ తెచ్చి కడుతుతారా? నీ భాగోతం నాటకాలు నా కాడ కాదు, శిస్తు కడతావు లేదురా. రేయ్, శిస్తు కట్టేదాకా నా కొడుకుని వంగ పెట్టి రేయ్
నీ సంగతి ఏందిరా? ఉన్న గుంటడి భూమిలో పండించిన పంటంతా నీ అప్పు కిందే కడుతుంది. ఇంకా సిస్తాడు తెచ్చి కడుతుందరా. ఏమిరా నీ కండ్లకు మేము దొంగ లెక్కలు రాసేటోళ్ళకి కనుకుంటున్నాం. భూమి శిస్తంటే ఎట్టో అట్టా కడతాం. ఉంటే తింటాం, లేకుంటే పంటాం. నువ్వు కూర్చుంటే పన్నేస్తివి, నిలబడితే పన్నేస్తివి, రోలుకు పన్నేస్తివి, రోకలికి పన్నేస్తివి, ఆఖరికి పిల్ల పెద్ద మనిషి అయితే కూడా పన్నేస్తివి. ఇక శిస్తాడు కడుతుందరా. నా కొడక, ఈ నా కొడుకుని తీసుకెళ్లి లాల్ కాలాడ పెట్టండి.